కోట్ల కోట్ల మందిని విరామం లేకుండా పోషిస్తున్న మహామహనీయుడు రైతు. నాగలి కనిపెట్టడం అద్భుతం. మట్టి పొరలు తొలిచి దున్ని దుక్కి భూమి దుండవు కొడక. ఈ భూమి మాదే ఇడుగొంగి పంట, ఈ భూమి మాదే ఇడుగొంగి పంట. ఇడువరా ఇంటవా ఇడువు, ఇడువకపోతే ఇడుగుల పెడత, ఈ చీమల పుట్టలేస్తా.
ఇడువం పౌలు కొలువు కొలువకుంటే కొరడాలతో కొట్టిస్తా, కోర్టు చుట్టూ తిప్పిస్తా. కొరడాలకు బెరువం కొట్టులకు చడువం ఏడికైతే గాడికాయ కప్పాడే తీరుతం కొరడాలకు బెరువం కొట్టులకు చడువం ఏడికైతే గాడికాయ కప్పాడే తీరుతం పడుగుల సంఘం మాది పడుతల సంఘం మాది పడుగుల సంఘం మాది పడుతల సంఘం మాది సాగు భూమి మా సొంతం చెమట పంట సొంతం సాగు భూమి మా సొంతం చెమట పంట సొంతం మా సొంతం మా సొంతం మా సొంతం ఈరేశ్వరము నీరే సారం నీరే ఆధారం నిఖిల లోకముల నీరే ప్రాణాధారం నీరే ప్రాణాధారం నీరేశ్వరము నీరే సారం నీరే ఆధారం నిఖిల లోకముల నీరే ప్రాణాధారం నీరే దొరకని జనముల మనుగడ నిజముగదు హరము ఏటికవు పీడ ఏడేండ్ల శని వెంటాడ ఏది వరదలుడు ఏది వానదాడ ఏటికవు పీడ ఏడేండ్ల శని వెంటాడ వానలు పడతాయే వరుణుడు కరుణించడాయే పశువులు బరువాయే మొలకలెండిపాయే వానలు పడవాయే వరుణుడు కరుణించడాయే పశువులు బరువాయే మొలకలెండిపాయే మొగులు దిక్కు చూసి చూసి మెడలు నిలిచిపోయే మొగులు దిక్కు చూసి చూసి మెడలు నిలిచిపోయే ఓ కొడుకా ఏడువకు ఓర్చుకో ఆకలి నా తండ్రి గుడుగకు తట్టుకో వేగులా ఓ కొడుకా ఏడువకు ఓర్చుకో ఆకలి నా తండ్రి గుడుగకు తట్టుకో వేగులా తట్టుకో వేగులా తట్టుకో వేగులా పలకు ఎండిందు శని గుడిలో నీరు జనము నింపేను పలకు ఎండిందు శని గుడిలో నీరు జనము నింపేను కప్పకల్లి కళ్యాణము కప్పకల్లి పల్లకిలో తడిగా ఉండవు కప్పతల్లి కళ్యాణం కప్పతల్లి పల్లకిలో అడిగా వానన్న నిరువయ్య వానన్న నిరు వానదేవుడా వానదేవుడా తాతలు తండ్రుల కాలం తరతరాలు బతుకలేదు ఒకరికొకరు అనంది బతికితేనే మనకు జయం బంది పూచె బతుకు పూయు చందమమయ్యో బంది నారావు చందమమయ్యో బంది పూచె బతుకు పూయు
జాతి ప్రాణం రైతన్న. ప్రాణం పంచే రైతన్నను పట్టించుకోవాలి, పాడుకోవాలి, కాపాడుకోవాలి. అన్నదాతకు ఆత్మవిశ్వాసం కలిగించాలి. మనమందరం అండగా నిలువాలి. బతుకునిచ్చే రైతన్న బతుకు, సమాజం నీ వెంట, అశేష జనం నీ అండ. ఒకరికొకరు తోడు, ఒకరి ప్రాణం ఒకరు. కష్టం పంచుకొని బతుకుదాం, ఇష్టం పెంచుకొని బతుకుదాం. వ్యవసాయం వర్ధిల్లాలి, అన్నదాత సంవర్ధిల్లాలి. అనేది చూపించిన తీరు కూడా ఎంత అద్భుతంగా ఉంది. అట్లాగే రైతు ఎంత ధైర్యవంతుడు. భూమిని కానీ భూస్వామి కానీ ఎవడు ఎదురొచ్చినా ఎదురు నిలిచి కోర్టు కానీ ఎటువంటి విషయంలో కూడా ధైర్యంగా ఎదుర్కొంటాడు. కానీ ఈ ప్రకృతిలోని ఈ దళారీలను ఎట్లా ఎదుర్కోలేకపోయింది అనేది ఎంత ధైర్యంగా చూపిస్తాడు. అంతేకాదు ఆమె ఒంటి మీద మీరందరూ గమనించారు, ఆమె ఒకప్పుడు రైతు కుటుంబంలో ఎంత అద్భుతంగా వచ్చింది. పోయి చివరికి తెల్ల చీర నీళ్లు పెట్టిన పరిస్థితి, మోటార్లు పోయినాయి, కాలువ నీళ్లు పోయినాయి, బావి నీళ్లు పోయినాయి. తర్వాత పత్తి చేను రావడంతో ఎంత దయనీయమైన పరిస్థితి వచ్చింది. యాంత్రీకరణ, ప్రపంచీకరణ, ట్రాక్టర్ వచ్చి మన పాత బావిని ఎట్లా అంటే కొత్త బోర్ వచ్చి పాత బావిని ఎట్లా ఎక్కిరించింది. విత్తనాల దుకాణాలు, ఎరువులు, ఇట్లాంటి రసాయనిక ఎరువులు వచ్చేసి రైతులు ఎంత దుర్భరమైన స్థితిలోకి నెట్టినాయి అనే ఒక రైతు పరిణామ క్రమాన్ని అద్భుతంగా చిత్రీకరించిన తీరు నందిని సిద్ధారెడ్డికి హ్యాట్స్ ఆఫ్. ఈ నాటకాన్ని దర్శకత్వం వహించిన ఇందిరా పరాశరం ఒక్కసారి ఆ రైతు పలువురి ప్రశంసలు పొందిన చక్కటి నాటిక. చిన్నారులు కూడా చాలా అద్భుతంగా నటించారు. నిజంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు రైతు సంఘం నుంచి ఎవరన్నా మాట్లాడితే బాగుంటుంది. సాగర్, హరిపేటి గారు ఎవరు మాట్లాడినా బాగుంటుంది. మిమ్మల్ని ఎట్లా కలిగించింది చిన్నారులను మీరు ఒకసారి దీవించాలని కోరుతాం. ఫస్ట్ మీరు మాట్లాడతారా? మీరు మాట్లాడండి, మా తర్వాత మీరు మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. అంటే ఈ నృత్య రూపకం చేయడానికి ముందు ఫస్ట్ కారణం ఏంటంటే ఇప్పుడు వచ్చే జనరేషన్కి పిల్లలకి ఎవరికి కూడా అన్నం యొక్క విలువ తెలియట్లేదు, అన్నదాత యొక్క విలువ తెలియట్లేదు. ఫస్ట్ నా కాన్సెప్ట్ పిల్లలకు తెలియజేయాలి. అంటే పిల్లలు రేపటి పౌరులు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు తెలుసుకుంటే భవిష్యత్ తరాల వారు కూడా రైతు యొక్క ప్రాధాన్యత తెలుసుకుంటారు. అన్నం ఇక్కడి నుంచి వచ్చింది అంటే షాప్లోంచి బియ్యం కొనుక్కొచ్చింది మా అమ్మ వండేసామని కాకుండా రైతు కష్టపడి పండించాడు, అందుకు గాను మేము ఈ అన్నాన్ని ఈరోజు తినగలుగుతున్నాము, ఆయన కష్టం ఈరోజు మేము తింటున్నాము అనే ఒక విలువ పిల్లలకు తెలియాలి. అలాగే అన్నాన్ని వేస్ట్ చేయొద్దు, అన్నదాత యొక్క కష్టాన్ని వేస్ట్ చేస్తున్నట్టే అన్నాన్ని వేస్ట్ చేస్తే అని ఒక కాన్సెప్ట్తో మా ట్రైబల్ ఆర్ట్స్ అసోసియేషన్ 2017లో ఈ నృత్య రూపకాన్ని నందిని సిద్ధారెడ్డి గారిని చాలా రిక్వెస్ట్ చేయగా రాశారు. తర్వాత డిఎస్వి శాస్త్రి గారు ఈ నృత్య రూపకానికి సంగీత దర్శకత్వం వహించారు. నేను కొరియోగ్రఫీ, మాది త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్. ఇందులో ప్రధాన పాత్రధారి రైతుగా గౌరవనీయులు ప్రసాద్ గారు, 2015 ప్రసాద్ గారు చేస్తున్నారు. భారతీయ కుమారి సాహితీ భరద్వాజ్ మొట్టమొదటి శిష్యురాలు, 15 సంవత్సరాలుగా నా దగ్గర డాన్స్ నేర్చుకుంటుంది. డిగ్రీ అయిపోయింది, డాన్స్లో డిగ్రీ అయిపోయింది. శ్రీత ప్రతాప తను 15 సంవత్సరాల నుంచి నా దగ్గర చేస్తుంది. గీతిక, శివాని తను నా దగ్గర 10 సంవత్సరాల నుంచి నేర్చుకుంటుందండి. శివాని, చారి, త్రైలోక్య తను యాక్చువల్గా కాదు, స్టేజ్ డాన్సర్. ఎవరైనా డాన్సర్ లేరు అంటేనే వస్తుంది. నా కూతురు చేస్తుంది, ఎవరు లేరు అన్నట్టు వస్తుంది. శ్రీయ, కావ్యశ్రీ జమీందారుగా వ్యాపారాన్ని ఇద్దరు చేసింది. హర్షిని, సృజన,
కనిష్క, పూజ, పూనం, అఖిల, సునీత, శ్రీకృప, బృహతి, గౌతమ్, చివరిగా చిట్టి బాబు ఇంత పెద్దగయ్యాడు, పెద్ద బాబు ఇంత పెద్దగయ్యాడు, చిట్టి బాబు మయూఖ. ఇంత చక్కటి అవకాశాన్ని ఈ అన్నదాత ప్రదర్శించడమే మా ధ్యేయము. అందుకు గాను అవకాశం ఇప్పించినటువంటి సాగర్ గారికి మరియు మీ కమిటీ అందరికీ మా త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి అవకాశాలు ముందు కూడా రావాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఇది సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.